హాయ్ అండి, వెల్కమ్ టు స్టార్టర్స్. మండే అనాలిసిస్ చూసే ముందు ఒకసారి ఈ క్లిప్ వినండి. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ ఇలా పైకి వెళ్ళి 22,930 లెవెల్స్ని టెస్ట్ చేసి ఏదైనా లోవర్ హైస్ కానీ వేరీస్ ప్రైజ్ యాక్షన్ వస్తే అప్పుడు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. సో మనం ఫ్రైడే అనాలిసిస్లో అయితే చెప్పాము 22,920 లెవెల్స్ దగ్గర రిజెక్షన్ వస్తే డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు అప్ టు 22,800 అని. ఎగ్జాక్ట్గా ప్రైస్ అయితే ఆ లెవెల్ని రీచ్ అయ్యి దాన్ని కూడా బ్రేక్ చేసింది. బట్ మార్కెట్ అయితే ఇంకా డౌన్ అవ్వలేదు, ఇక్కడిక్కడే సస్టైన్ అవుతుంది. అంటే 22,800 లెవెల్స్ని అయితే ఇంకా ప్రాపర్గా బ్రేక్ చేయలేరు. సో మండే నిఫ్టీ అనాలిసిస్ ఒకసారి చూద్దాము. మండే ఒకవేళ గ్యాప్ అప్ ఓపెన్ అయితే మార్కెట్ 22,800 లెవెల్స్కి వచ్చి ఇక్కడ ఏదైనా హైయర్ హైస్ కానీ లేదా ఏదైనా బుల్లిష్ ప్రైస్ యాక్షన్ ప్యాటర్న్ వస్తే అప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం అప్ టు 22,920. ఒకవేళ లేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ లెవెల్ని బ్రేక్ చేస్తే ఇక్కడైతే మనం ఎటువంటి ట్రేడ్స్ అయితే చేయము. ఇదంతా నో ట్రేడింగ్ జోన్. ఎందుకంటే మార్కెట్ ఇక్కడిక్కడే సైడ్ వైస్ బిహేవ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అయితే చేయము. మళ్ళీ డౌన్ సైడ్కి 22,720 లెవెల్స్ 730 లెవెల్స్కి డౌన్ అయితే అప్పుడు షార్ట్ సైడ్ అయితే ప్లాన్ చేయొచ్చు. ఈ రేంజ్ బాండ్లో ఉంటే మాత్రం ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొద్దండి. అండ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ టుమారో గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ప్రైస్ ఇలా ఇక్కడ దాకా 22,730 లెవెల్స్ దాకా వచ్చి ఇక్కడ ఒక బేరిస్ ప్రైస్ యాక్షన్ కానీ ఆర్ లోవర్ హైస్ కానీ ఫామ్ అయితే డౌన్ సైడ్కి ఎంట్రీ అయితే ప్లాన్ చేస్తాం అప్ టు 22,580 లెవెల్స్. దాన్ని కూడా బ్రేక్ చేస్తే ఇంకా 22,280 లెవెల్స్ అనమాట. సో టుమారో నేనైతే కొంచెం ట్రెండింగ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటిల్ అండ్ అన్లెస్ ఈ లెవెల్లో ఉంటే మాత్రం చేయను. ఏదర్ బ్రేక్అవుట్ ఆర్ బ్రేక్ డౌన్ జరిగితే కంపల్సరీ ట్రేడ్స్ అయితే కొంచెం మంచిగా దొరుకుతాయని అనుకుంటున్నాను. ఒకవేళ ఫ్లాట్గా ఓపెన్ అయితే మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ రేంజ్ బాండ్లో ఉంటే ట్రేడ్స్ అయితే తీసుకోము. ఎయిదర్ బ్రేక్అవుట్ అన్నా అవ్వాలి లేదా బ్రేక్ డౌన్ అన్నా అవ్వాలి. బ్రేక్అవుట్ అయిన వెంటనే ట్రేడ్స్ అయితే ఎవరు ప్లాన్ చేయొద్దండి. బ్రేక్అవుట్ అయ్యి కంపల్సరీ రీటెస్ట్కి రావాలి ఆర్ పుల్ బ్యాక్ రీట్రేస్మెంట్ అన్నా ఉండాలి. డౌన్ సైడ్ అయినా సరే. బ్రేక్ డౌన్ అయితే వెంటనే ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయొద్దు. బ్రేక్ డౌన్ అయిన వెంటనే రీటెస్ట్ అవ్వాలి, ఎయిదర్ పుల్ బ్యాక్ రీట్రేస్మెంట్ అన్నా లేదంటే లోవర్ హైస్ అన్నా ఫామ్ అవ్వాలి. ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా చూద్దాము. బ్యాంక్ నిఫ్టీలో ఏంటంటే ఒకవేళ మార్కెట్ ఈ లెవెల్స్లో గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్లో ఉంటే ఇక్కడ రిజెక్షన్ ఏదైనా ఫామ్ అయితే ఈ జోన్లో మనం షార్ట్ సైడ్ అయితే ప్లాన్ చేస్తాము. అండ్ ఒకవేళ దీనిపైన కనుక ఓపెన్ అయితే మార్కెట్ ఇక్కడ దాకా వచ్చి ఈ లెవెల్స్ని టెస్ట్ చేస్తే అప్పుడు అప్ సైడ్ ప్లాన్ చేస్తాము. ఈ ఈ జోన్లో మాత్రం అయితే ట్రేడ్స్ని అయితే ప్లాన్ చేయము. ఎందుకంటే ఇది ఒక నో ట్రేడింగ్ జోన్. ఎందుకంటే ప్రీవియస్గా ప్రైస్ చూడండి ఇక్కడిక్కడే సస్టైన్ అయింది. సో మనం ఇక్కడైతే ట్రేడ్ చేయం. ఎయిదర్ ఇక్కడ అప్ సైడ్కి ఇక్కడైతే ప్లాన్ చేయొచ్చు అండ్ డౌన్ సైడ్కి అయితే ఇక్కడ రిజెక్షన్స్ వస్తే అప్పుడు డౌన్ సైడ్కి ప్లాన్ చేయొచ్చు. ఇది గ్యాప్ అప్ సినారియో. ఒకవేళ మార్కెట్ కనుక ఫ్లాట్గా ఓపెన్ అయితే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ రేంజ్లో ఉండిపోతే ఇక్కడ కూడా మనం అయితే ట్రేడ్స్ ప్లాన్ చేయం. ఇక్కడ దాకా వచ్చి 48,800 లెవెల్స్ 48,750 లెవెల్స్ని టెస్ట్ చేసి ఇక్కడ ఏమైనా హైయర్ హైస్ కానీ బుల్లిష్ ప్రైస్ యాక్షన్ వస్తే అప్పుడు అప్ సైడ్కి ప్లాన్ చేస్తాం. లేదా ఒకవేళ ఇక్కడ నుంచి మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి వస్తుంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి రీటెస్ట్ అయిన తర్వాత మాత్రమే డౌన్ సైడ్కి అయితే ప్లాన్ చేస్తాము. అంటిల్ అండ్ అన్లెస్ అప్పటిదాకా ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయము. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే సినారియో ఒకసారి చూద్దాము. ప్రైస్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే 48,730 లెవెల్స్ని టెస్ట్ చేసి ఇక్కడ ఒక పుల్ బ్యాక్ కానీ రీట్రేస్మెంట్ కానీ వస్తే ఆర్ లోవర్ హైస్ ఫామ్ అయితే అప్పుడు డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తాము. ఒకవేళ లేదు గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఇక్కడ ఈ లెవెల్స్ని బ్రేక్ చేసి ఇక్కడ ఏదన్నా బులిష్ ప్రైస్ యాక్షన్ కానీ లేదంటే హైయర్ హైస్ ఫామ్ అయితే అప్ సైడ్కి ప్లాన్ చేస్తాను. సో అనాలిసిస్ అయితే ఇలా సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఇలా నేర్చుకోవాలి అనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. డైలీ లైవ్ సెషన్ పెడుతున్నాము అండ్ క్లాసెస్ చెప్తున్నాము. ప్లస్ డైలీ కూడా లెవెల్స్ అనేది పోస్ట్ చేస్తున్నాము.
అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి మీకు అనాలిసిస్‌లో ఏదన్నా డౌట్స్ ఉంటే ఒకసారి కమెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ కోర్స్ నేర్చుకోవాలంటే టెలిగ్రామ్‌లో ఒకసారి మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ. టేక్ కేర్. ట్రేడ్ సేఫ్. హ్యాపీ వీకెండ్. సీ ఇక్కడ నా అనాలిసిస్ రైట్ అవ్వాలని ఏం లేదు. ఇదొక ప్రాబబిలిటీ గేమ్. ట్రేడింగ్ అనేది ఒక ప్రాబబిలిటీ గేమ్. సో, మీరు కూడా మీ ఓన్ అనాలిసిస్ చేయండి. దాని ప్రకారమే ట్రేడ్స్ అయితే ప్లాన్ చేయండి. థ్యాంక్ యూ.